నమస్కారం ఫ్రెండ్స్, ప్రైమ్ 9కి స్వాగతం. మీ ఇంట్లో లాకర్లో కానీ బీరువాలో కానీ ఏళ్లుగా వాడకుండా ఉన్న బంగారం ఉందా? అయితే త్వరలో అదే బంగారం మీకు ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కొంతకాలంగా కొత్త బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రజలకు సూచించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం కొత్త గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ తీసుకురాబోతున్నట్లు సమాచారం. అసలు ఈ స్కీమ్ ఏంటి, మీకు ఎలా ఉపయోగపడుతుంది, పాత స్కీమ్ ఎందుకు సక్సెస్ కాలేదు తెలుసుకుందాం. భారత్ ప్రపంచంలోనే అత్యధిక బంగారం వినియోగించే దేశాల్లో ఒకటి. ప్రతి ఏడాది వేల టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అదే సమయంలో దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాల ఇళ్లలో వాడకుండా కోట్ల విలువైన బంగారం అలాగే నిల్వగా ఉంది. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యూహంతో ముందుకు వస్తోందని తెలుస్తోంది. సమాచారం ప్రకారం రాబోయే 2 వారాల్లో కొత్త గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 1000 టన్నులకు పైగా బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రజలు తమ బంగారాన్ని ఈ స్కీమ్లో జమ చేయాలంటే కేవలం బ్యాంకుల ద్వారానే అవకాశం ఉండేది. కానీ కొత్త విధానంలో దేశవ్యాప్తంగా ఉన్న జ్యువెలరీ షాపులను కూడా కలెక్షన్ పార్ట్నర్లుగా చేర్చే అవకాశం ఉందని సమాచారం. అంటే మీకు నమ్మకమైన జ్యువెలరీ దగ్గరే ఈ పథకంలో బంగారం జమ చేసే సౌకర్యం రావచ్చు. దీంతో ప్రజల భాగస్వామ్యం మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారంలో కేవలం 5% మాత్రమే ఈ స్కీమ్లోకి వచ్చినా దాదాపు 80 నుంచి 90 బిలియన్ డాలర్ల విలువైన లిక్విడిటీ దేశ ఆర్థిక వ్యవస్థలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో విదేశాల నుంచి బంగారం దిగుమతులు తగ్గవచ్చు, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గవచ్చు, రూపాయి మరింత బలపడే అవకాశం ఉంటుంది. దేశీయ బంగారం మార్కెట్ మరింత పారదర్శకంగా మారుతుంది. ముఖ్యంగా ఇళ్లలో ఉపయోగం లేకుండా ఉన్న బంగారం దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడే ఆస్తిగా మారుతుంది. ఇదే తరహా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ను 2015లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ సమయంలో బ్యాంకుల్లో బంగారం జమ చేస్తే సుమారు 2.25 నుంచి 2.5% వరకు వడ్డీ ఇచ్చేవారు. కానీ దాదాపు 10 ఏళ్లలో 2025 మార్చి నాటికి కేవలం 38 టన్నుల బంగారం మాత్రమే ఈ పథకం ద్వారా సమీకరించబడింది. దేశవ్యాప్తంగా కుటుంబాల వద్ద ఉన్న సుమారు 25,000 టన్నుల బంగారంతో పోలిస్తే చాలా స్వల్పం. దానికి చాలా కారణాలున్నాయి. మొదటగా కుటుంబ వారసత్వంగా వచ్చిన ఆభరణాలు కరిగించి జమ చేయడానికి చాలామంది ఇష్టపడలేదు. అలాగే పన్ను విచారణలు వస్తాయేమో, డాక్యుమెంటేషన్ సమస్యలు ఉంటాయేమో అనే భయం కూడా ప్రజల్లో కనిపించింది. ఇంకా బ్యాంకులకు ఈ స్కీమ్ ద్వారా పెద్దగా లాభం లేకపోవడంతో ప్రచారం కూడా పెద్దగా జరగలేదు. దీంతో ఆ పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయింది. ఈసారి జ్యువెలరీని కూడా భాగస్వాములుగా తీసుకొస్తే ప్రజలకు మరింత సులభంగా ఈ పథకం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే బంగారం దిగుమతులు తగ్గే అవకాశం ఉంటుంది. విదేశీ మారక నిల్వలు ఆదా అవుతాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు అదనపు నిధులు అందుతాయి. వాడకుండా ఉన్న బంగారం ఆదాయం ఇచ్చే ఆస్తిగా మారుతుంది. అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త స్కీమ్పై అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం వెలువడుతున్న సమాచారం ప్రకారం త్వరలో పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడు వడ్డీ ఎంత, బంగారం ఎలా జమ చేయాలి, జ్యువెలరీ పాత్ర ఏంటి అనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి మీ ఇంట్లో వాడకుండా ఉన్న బంగారాన్ని ఇలాంటి ప్రభుత్వ పథకంలో జమ చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారా, లేదా బంగారం ఇంట్లోనే ఉంచుకోవటమే మంచిదని భావిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి ఫైనాన్స్, ఎకానమీ, ప్రభుత్వ పథకాలపై తాజా విశ్లేషణల కోసం ప్రైమ్ 9 డిజిటల్ను ఫాలో అవుతూ ఉండండి. నమస్తే.